ప్రతి ఓటమి ఓ గెలుపును పరిచయం చేస్తుందంటారు. అలాంటి గెలుపే యూపీఎస్సీ పరీక్షల్లో వరుస అపజయాలు మూటగట్టుకున్న ఓ యువకుడికి పరిచయమైంది. 4 సార్లు యూపీఎస్సీలో విఫలమైనా ఏ మాత్రమూ ఓటమికి తలవంచలేదు. ఓడిపోయింది పరీక్షల్లోనే కానీ ప్రతిభలో కాదని గ్రహించాడు. అనుభవాలను పాఠాలుగా మలిచి ఐఏఎస్, ఐపీఎస్ కావాలనుకుంటున్న ఎంతో మందికి శిక్షణ ఇస్తున్నాడు. వినూత్నమైన పద్ధతుల్లో కోచింగ్ అందిస్తున్న ఆ కుర్రాడే నెల్లూరుకు చెందిన తిరుమల్. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం ఉప్పులూరు గ్రామానికి చెందిన యువకుడు తిరుమల్. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఈ కుర్రాడు ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఐపీఎస్ అధికారి కావాలనే లక్ష్యంతో హైదరాబాద్లో అడుగుపెట్టాడు. 4 సార్లు యూపీఎస్సీ పరీక్షలు రాసి మార్జిన్ మార్కులతో కలల కొలువుకు దూరమయ్యాడు. అయినా ఏమాత్రం నిరాశ చెందలేదు. తన అపజయాలనే ఇతరుల విజయాలకు మెట్లుగా మార్చేద్దామనే సంకల్పంతో ఓ కోచింగ్ సెంటర్ ప్రారంభించాడు. ఇంజనీరింగ్ లో జాయిన్ అయిన తర్వాత 3rd ఇయర్ లో నాకు అర్థమైంది ఏంటంటే ఐ బెటర్ ఫిట్ ఫర్ ఇండియన్ పోలీస్ సర్వీస్. సో పోలీస్ అవుదాం అనే ఇంటెన్షన్ తోటి ఏం చేద్దాం, బికాస్ మా బ్యాక్గ్రౌండ్ అంతా ఫార్మర్స్ బ్యాక్గ్రౌండ్. డాడీ అగ్రికల్చర్, మదర్ అగ్రికల్చర్, రిలేటివ్స్ అందరు కూడా లైక్ అగ్రికల్చర్ సమ్వేర్. అండ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో పెద్దగా తెలిసిన వాళ్ళు ఎవరు లేరు మాకు. అప్పుడు నేనేం చేశానంటే యూట్యూబ్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ, లేదా ఇంటర్నెట్ లో కానీ సెర్చ్ చేయడం మొదలు పెట్టా. హౌ టు బికమ్ అన్ ఐపీఎస్ అని టచ్ చేస్తుంటే ఐఏఎస్ ఎలా అవ్వాలో వస్తుంది. అంటే ఐఏఎస్ కి ఐపీఎస్ కి ఒకే ఎగ్జామ్ ఉంటుందని కూడా నాకు తెలియదండి. సో డైరెక్ట్ గా నాకు అక్కడ సర్దార్ వల్లభాయ్ పోలీస్ అకాడమీ ఫోన్ నెంబర్ కనిపిస్తే ఫోన్ చేసి, సార్ ఐ వాంట్ టు ట్రైన్ ఇన్ యువర్ అకాడమీ యాజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ అన్న. ఫస్ట్ మీరు యూపీఎస్సీ క్లియర్ చేయాలి, తర్వాత మేము మీకు ట్రైనింగ్ ఇస్తాము అన్నారు. దెన్ ఐ స్టార్టెడ్ ఫైండింగ్ వాట్ ఈస్ యూపీఎస్సీ. సో అలా నా జర్నీ మొదలైంది. యూపీఎస్సీ పరీక్షల్లో విఫలమైనప్పటికీ తిరుమల్కు స్నేహితులు అండగా నిలిచారు. ఫెయిల్ అయ్యింది పరీక్షల్లోనే కానీ ప్రతిభలో కాదంటూ ప్రోత్సహించారు. ఆ తర్వాత తెలిసిన వారి సహకారంతో కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీగా చేరాడు. తనకు ఎదురైన అనుభవాలు, పోటీ పరీక్షల్లో అభ్యర్థులకు ఎదురయ్యే ఇబ్బందులు వివరిస్తూ పాఠాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఆల్మోస్ట్ 4 times మిస్ అయ్యానండి. సో దాని తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే 4 times మిస్ అయ్యాను, ఎకనామిక్ కండిషన్స్ బాగాలేదు. సో టీచ్ చేస్తూ విల్ ప్రిపేర్ అన్నట్టు అనుకున్నా. సో తర్వాత నేను టీచింగ్ లో కూడా చాలా సడన్ గా మా ఫ్రెండ్ అతను అయ్యారు, నాకు ఎగ్జామ్ మిస్ అయ్యి ఉండే. సో కూర్చొని చాలా బాధపడుతుంటే అతను అన్నాడు, ఎందుకురా మెయిన్స్ రాస్తున్నావు, ఇంటర్వ్యూకి వెళ్తున్నావు, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, రా నా దగ్గర టీచ్ చేయి, సో దట్ నీకు అమౌంట్ వస్తుంది, సబ్జెక్ట్ రివిజన్ అవుతుంది కదా అన్నారు. సో అలా కూడా టీచింగ్ అనేది అనుకోకుండా మొదలుపెట్టిన ప్రయాణం. దాంట్లో చాలా మంచి సక్సెస్ చూడటం, 100 మంది ఆస్పిరెంట్స్ తయారు చేశాను స్టేట్ ఎగ్జామ్స్ లో గానీ, సెంట్రల్ ఎగ్జామ్స్ లో గానీ. సో నౌ ఐ షిఫ్టెడ్ ఫర్ యూపీఎస్సీ. దీంట్లో కూడా వీఆర్ ట్రైనింగ్ వెరీ వెల్. అంటే ఒక రిమోట్ టెస్ట్ లో ఉన్న ఒక స్టూడెంట్ కూడా ఐఏఎస్ అనేది కష్టం కాదు, ఈజీగా చదివేలా చెప్పాలి. అంటే తక్కువ డబ్బులతోనే ఎక్కువ సబ్జెక్ట్ ఎలా ఇవ్వాలి, అసలు చదువు చెప్పే విధానం ఏంటి అన్నది నేను చాలా బాగా నేర్చుకున్నాను. ఇప్పుడు అదే విధానాన్ని స్టూడెంట్స్ నేర్పిద్దామని నా ప్రయత్నం అంతా కూడా. అందరిలానే లాక్డౌన్ సమయంలో తిరుమల్ ఇంటికే పరిమితమయ్యాడు. ఆ సమయంలో యూట్యూబ్ ద్వారా విద్యార్థులకు కోచింగ్ ఇవ్వడం మొదలుపెట్టాడు. యూట్యూబ్ లో పాఠాలు విన్న విద్యార్థులంతా తిరుమల్ను కోచింగ్ సెంటర్ పెట్టాలని కోరారు. ఈ ఆలోచన కూడా బాగుంది కదా అని హైదరాబాద్ చైతన్యపురిలో ఏడాది కిందట తిరుమల్ క్లాసెస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశాడు. లాక్డౌన్ రావడం మా వైఫ్ ఏమన్నారంటే, నువ్వు ఎందుకు ఫ్రీగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకూడదు, నువ్వు ఫ్రీ ఉన్నావు కదా ఇప్పుడు, లేదా ఆన్లైన్ క్లాసులు చెప్తున్నావు 2-3 hours, యూట్యూబ్ లో ఫ్రీగా ఇంత క్లాసులు స్టార్ట్ చేస్తే సో దట్ స్టూడెంట్స్ వింటారు కదా. సో ఈ ఇంటెన్షన్ తోటే తను యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అని ఒక సలహా ఇచ్చున్నారు. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మంచి రెస్పాన్స్ వచ్చిందండి. 500 rupees చార్జ్ చేసి ఆల్ ఓవర్ ఇండియాలో 600 members ని గైడ్ చేశానండి. ఈ గైడ్ చేసే విధానం స్టూడెంట్స్ ఏమన్నారంటే, ఆల్రెడీ చాలా మంది కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు గైడెన్స్ లో. వాళ్ళే ఉన్నారు, సార్ మీరే ఎందుకు స్టార్ట్ చేయకూడదు, సో వీఆర్ దేర్ ఫర్ యూ అంటే, సరే స్టార్ట్ చేద్దాం.
చేద్దాం. స్టార్ట్ చేసిన తర్వాత ఎలా దీన్ని మనం ముందుకు తీసుకెళ్లగలమా, మెయింటైన్ చేయగలమా, ఇవన్నీ డౌట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 1 month టైం తీసుకున్నాను. ఐ వెరిఫైడ్ ఆల్ ద positives and negatives and everything, and finally decided yes, I can run this very successfully than anybody else. And నాకు నమ్మకం వచ్చిన తర్వాత ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం. ఇతరుల కోచింగ్ సెంటర్ల కంటే భిన్నంగా అభ్యర్థులను సిద్ధం చేయాలనే లక్ష్యంతో తిరుమల్ తన పాఠ్య ప్రణాళికను ప్రత్యేకంగా తయారు చేసుకున్నాడు. ఉన్నత విద్యను అభ్యసించి నిరుద్యోగులుగా ఉన్న యువత దేశానికి సమస్యగా మారకూడదనే ఉద్దేశంతో నిపుణులైన విద్యావేత్తలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కలిసి బీ అప్ సొల్యూషన్స్ పేరుతో ప్రత్యేక ప్రాజెక్టును సిద్ధం చేస్తున్నాడు. వాట్ ఈస్ తిరుమల క్లాసెస్ స్పెషాలిటీ అంటే నాకు బాగా ఇష్టమైంది కరికులం అండి. ఐ నెవర్ బాదర్ అబౌట్ ఎనీథింగ్, ఐ బాదర్ అబౌట్ ఓన్లీ కరికులం అండ్ హౌ ద స్టూడెంట్స్ ఆర్ స్టడీయింగ్. ఆ ఒక్క దానిపైన మేజర్ ఫోకస్ ఉంటుంది. యూపీఎస్సీ అనగానే బాగా రాయాల్సింది మెయిన్స్ ఎగ్జామినేషన్. అందుకని మెయిన్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, అందుకని Day 1 నుండి వాళ్ళ చేత మెయిన్స్ రాయించడం, ప్రిలిమ్స్ కి ఎలా ట్రైన్ చేయాలి, వాళ్ళ ఎమోషనల్ బ్యాలెన్స్ ని మనం ఎలా మెయింటైన్ చేయాలి, ఒక సీరియస్ ఆస్పిరెంట్ ని ఎలా ట్రైన్ చేయాలి, వాళ్ళు ఎప్పుడైనా తప్పు చేస్తున్నా పర్సనల్ గా నేనే పిలిచి మరీ మాట్లాడతాను. ఇన్ దిస్ 1 year we have trained more than 200 UPSC students. So 200 UPSC students are going to give attempt in next year. Undoubtedly we are expecting minimum 20 to 30 ranks in next year. అంటే నా సక్సెస్ ని సివిల్ సర్వీసెస్ బ్యూరోక్రాట్ గా కాకుండా సివిల్ సర్వీసెస్ టీచర్ గా మార్చుకున్నాను నేను. యూపీఎస్సీ పరీక్షల్లో తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయినా సివిల్ సర్వీస్ శిక్షణలో 100% విజయం సాధిస్తానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. I started my journey UPSC from 2012-13 onwards, but it was one of the painful journey in my life. Very painful journey. I used to sit for very long hours to understand because English is the biggest problem to me. First 6 to 7 months నాకేం అర్థం కాలేదండి. ఫ్యాకల్టీని చాలా మందిని అడిగాను కానీ ఎవరు కూడా హెల్ప్ చేయలేదు బికాస్ దే ఆర్ బిజీ విత్ దర్ ఓన్ స్కెడ్యూల్. తర్వాత నేను ఓన్ గా చదవాలనుకోవటం రాకపోవటం, ఎన్నో రోజులు అసలుకి ప్రెషర్ తట్టుకోలేక రోడ్డు మీద పరిగెత్తడాలు కూడా జరిగినాయి. ప్రెషర్ పోవాలి అంటే నాకున్న ప్రెషర్ రిలీఫింగ్ ఏంటంటే రన్నింగ్ చేయడం కానీ, ఎక్సర్సైజ్ చేయడం కానీ, లేకుంటే ఇలాంటివి ప్రెషర్ రిలీఫ్ పాయింట్స్. కానీ ఎవరు నుండి అంత పెద్దగా సపోర్ట్ రాలేదు, ప్రాపర్ మెంటర్స్ లేరు. ఉన్న రిసోర్సెస్ ఇంటర్నెట్ గానీ, యూట్యూబ్ గానీ వీటిని యూజ్ చేసుకోవడం, అలా మొత్తానికి కష్టపడి ప్రిలిమ్స్ అవడం, మెయిన్స్ రాయడం. సో ఇక్కడ దాకా తీసుకురాగలిగాను. బట్ ఆల్మోస్ట్ ఒక 10 మార్క్స్ తో మిస్ అవడం, లేదా ఒక 13 మార్క్స్ తో మిస్ అవడం, ఇలా మార్జిన్ లో మిస్ అవడం అనేది జరిగింది. రాబోయే పరీక్షల్లో తన శిక్షణ సంస్థ నుంచి సుమారు 30 మంది ర్యాంక్ సాధించేలా అద్భుత ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని తిరుమల్ చెబుతున్నాడు.